ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ వీధిలోకి ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అయితే మీ వీధిలోకి ఒక వ్యక్తి మీకు ఫోన్ చేస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అంశాల్లో ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి, మిగిలిన అంశాలు ఈ యొక్క కన్యా రాశి వారికి జూలై 26వ తేదీ ఆదివారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అయితే 2026వ సంవత్సరం జూలై 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకు చూస్తే కనుక, మీ వీధిలోకి ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పురుషుల విషయంలో కానీ లేదా స్త్రీల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. స్త్రీల విషయంలో అయితే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో డబ్బులు అడగడం కానీ లేదా మీతో ఏదైనా పెట్టుబడులు పెట్టించడానికి కానీ వారు ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం స్త్రీలు ఆర్థికపరమైన అంశాల్లో మోసపోయే ప్రమాదం వారి వల్ల కనిపిస్తుంది. పురుషులకి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే ఒక కుట్ర జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు ఫోన్ చేసినా కానీ, ఎటువంటి సహాయం అడిగినా కానీ మంచి చెడులను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చేసేటటువంటి సహాయం వల్ల ఏదైనా మీకు చెడు జరిగే అవకాశం ఉందా అని బేరీజు వేసుకొని అమలు చేయడం చాలా ఉత్తమం. ఇక మిగిలిన అంశాలు చూస్తే, కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా పెట్టుబడులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో, భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో, వారికి పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశం, చక్కటి భాగస్వాములు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో కొన్ని నిందలు, ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చేయని తప్పుకు చేసినట్లుగా చిత్రీకరించబడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక, కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. కానీ మీకు 100% ఆ అవకాశం నచ్చకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా డబ్బులు వసూలు కాక బాధపడుతున్నారో, ఈరోజు ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారో, మీ ముందుకు ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.